హాయ్ వివర్స్, మనం వచ్చేసి పరివర్తన అనేటువంటిది 4వ తరగతి ఏపీ గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. ఈ యొక్క బొమ్మను తర్వాత వచ్చేసి వీటిలో వచ్చేటువంటి ప్రశ్నలు తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. బొమ్మను మటుకు చూసి పెట్టుకోండి. ఈ యొక్క కవి పరిచయం తెలుసుకుందాము. బాలాంత్రపు వెంకట్రావు, జననము 1882, మరణము 1955. తల్లిదండ్రులు సూరమ్మ, వెంకట నరసింహము. తర్వాత వచ్చేసి జన్మస్థలం వచ్చేసి మల్లాము, తూర్పుగోదావరి జిల్లా అన్నమాట. తర్వాత వచ్చేసి ఓలేటి పార్వతీశం వచ్చేసి 1880, మరణం వచ్చేసి 1970. తర్వాత వచ్చేసి తల్లిదండ్రులు వచ్చేసి వెంకమ్మ, అచ్యుతరామయ్య, జన్మస్థలము పిఠాపురము, తూర్పుగోదావరి జిల్లా. పరివర్తన గురించి తెలుసుకుందాము. ఆ అబ్బాయి వచ్చేసి పేరు వచ్చేసి రాము. ఆటలంటే అతనికి చాలా ఇష్టం అనమాట. పిల్లలకి ఆటలంటే చాలా ఇష్టంగానే ఆడుతారు. మీకు ఇష్టమైనటువంటి ఆటల గురించి మీరు చెప్పండి. రాము తండ్రి ఊళ్ళో బాగా డబ్బున్నటువంటి వ్యక్తి, పెద్ద ఇల్లు కూడా ఉంది. ఆ ఇంట్లో రాము చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది. రాముకు బద్ధకం ఎక్కువ, చదువు అంటే శ్రద్ధ తక్కువ. గదిలో పుస్తకాలు ఎక్కడికక్కడ చిందరవందరగా పడేస్తూ ఉంటాడనమాట. ఆ రోజు ఆలస్యంగా నిద్రలేచాడు. అంటే పిల్లలు వచ్చేసి ఎట్టంటే అటు పడేస్తూ ఉంటారు. మామూలుగా వచ్చేసి చిందరవందరగా పడేసేసరికి ఆ తర్వాత వచ్చేసి ఆ రోజు ఆలస్యంగా నిద్రలేయడం వల్ల ఇంతలో వంటగదిలో నుంచి వాళ్ళ అమ్మ గొంతు వినిపించింది. బాబు రాము, చుట్టుపక్కల పిల్లలు అందరూ బడికి వెళ్తున్నారు, నువ్వు కూడా త్వరగా తయారై బడికి వెళ్ళు అని అందనమాట. తర్వాత కాసేపు తర్వాత పుస్తకాల సంచి భుజానికి తగిలించుకొని బయలుదేరాడు బడికి. కొంత దూరం నడిచేసరికి దారిలో ఒక మామిడి తోటలోకి వెళ్ళాలి వచ్చింది అనిపించానమాట. వెంటనే దారి మళ్ళాడు రాము అనమాట. బడికి వెళ్లకుండా మామిడి తోటకు చేరుకున్నాడు. పారుతున్నటువంటి నీళ్ల గలగలలు, పక్షుల కిలకిలలు, వాటి రెక్కల టపటపలతో పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉంది. మామూలుగా వచ్చేసి ఉదయాన్నే లేచిన వెంటనే పక్షులు వచ్చేసి అరుస్తూ చాలా చక్కగా మనకు వచ్చేసి ఉదయం పొద్దయింది అనేటువంటిది మనకు సూచనలు ఇస్తుందన్నమాట ఆ యొక్క అరుపులతో. రాముకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి పక్షులతో ఆడుకోవాలని అనిపించింది. చెట్టు కొమ్మ పైన కాకి కనిపించింది. కాకి మనం ఆడుకుందామా అని అడిగిందనమాట కాకిని. అప్పుడు అడిగాడనమాట. అప్పుడు దానికి కాకి, అయ్యో బాబు, రానున్నది వానాకాలము, అసలే నాకు గూడు లేదు, ఒక్కొక్క పుల్లను తెచ్చుకొని శ్రమించి గూడు కట్టుకుంటూ ఉన్నాను, నీతో ఆడడం కుదరదు, అంటే మా పని వచ్చేసి చెడిపోతుంది, కాబట్టి నేను వచ్చేసి ఆడుకోవడం కష్టము అని చెప్పిందనమాట. చెప్పేసరికి చెప్పేసి ఎగిరిపోయింది ఆ యొక్క కాకి. సరే, రాము కాస్త చిన్నబుచ్చుకున్నాడు అనమాట. అంటే ఏంట్రా అనుకున్నాడు అనమాట. ఇంతలో అక్కడ ఉన్నటువంటి పూలపై వాళ్తున్న తేనెటీగ కనిపించింది. రాము ముఖంలో ఆనందం తేనెటీగను పలకరించింది. తేనెటీగ మనం ఆడుకుందామా అని ఆసక్తిగా అడిగాడనమాట తేనెటీగని. రాము మాటలను అస్సలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ, నాకు అంత తీరిక లేదు బాబు, పూల నుంచి తేనెను సేకరిస్తాను, పూలు తొందరగా వాడిపోతాయి, నాకు చాలా చాలా పనులు ఉన్నాయి అని చెప్పేసి తుమ్మదే ఎగిరిపోయిందనమాట. రాము దిగులు పడ్డాడు. అంతలో ఎదురుగా చీమ కనిపించింది. చీమ మనం ఆడుకుందామా అని ఆతృతగా అడిగాడు. బాబు, నేను గింజలు సేకరించుకునేటువంటి కాలం ఇది, ఇప్పుడు సేకరించుకోకపోతే రానున్నది వానాకాలము, అప్పుడేం తింటాము, ఇప్పుడు కష్టపడి గింజల్ని సేకరించి దాచుకుంటేనే అప్పుడు వచ్చే సుఖంగా ఉండొచ్చు అంటూ గింజల్ని మోసుకొని పోతూ ఉందన్నమాట ఆ యొక్క చీమ. అప్పుడు అనుకుంటూ బడికి వెళ్తున్నాడు. అదేమిటి, నాతో ఎవరు ఆడుకోవడానికి రావడం లేదు అని రాము అక్కడే కూర్చొని ఆలోచించసాగాడు. కాకి, తేనెటీగ, చీమ, వాటి పనులు అవి ఉన్నాయి, అంటే వాటి పనులు వాటి చేసుకుంటూ పోతున్నాయి. నాకు ఇప్పుడు ఉన్న పని బడికి వెళ్ళి చదువుకోవడమే కదా. ఇప్పుడు వచ్చేసి మన పనిని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. పిల్లల యొక్క పని ఏంటి, చదువుకోవడానికి వెళ్ళాలి, అంతే కదా. సో అవి ఉన్నాయి కదా, అదేవిధంగా చదువుకోవడమే కదా. నేను ఎందుకు బడికి వెళ్లకుండా ఇలా వ్యర్థంగా తిరుగుతూ ఉన్నాను, నేను బడికి వెళ్తాను అనుకున్నాడు. వెంటనే కింద పడి ఉన్నటువంటి పుస్తకాల సంచిని ఇష్టంగా చేతిలోకి తీసుకున్నాడు. మళ్ళీ బడికి వెళ్ళే దారిలోకి వచ్చాడనమాట. ఎదురుగా బడి ఆత్మీయంగా కనిపిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఈ పాఠం ద్వారా మనం ఏం తెలుసుకున్నాము వచ్చేసి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. సో కాబట్టి మనలో మార్పు అనేటువంటిది రావాలి. ఇతరులు పనులలో వచ్చేసి జోక్యం చేసుకోవడము, ఇతరులు వచ్చేసి పనులు చేసుకుంటూ ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడము, ఇలాంటి పనులు చేయకూడదు అనేటువంటిది మనకు ఈ యొక్క పాఠం ద్వారా అర్థమవుతుంది. పరివర్తన అనేటువంటి మార్పు, చిందరవందర క్రమ పద్ధతిలో లేకపోవడము, ఆహ్లాదంగా అంటే సంతోషంగా, ఆసక్తిగా అంటే ఇష్టముగా, ఆత్మీయంగా అంటే ప్రేమగా, చిన్నబుచ్చుకొను, నిరాశపడు. ఇంకొక చిన్న పాఠం ఉంది. కవి పరిచయం పద్యం ఉంది. కవి పరిచయం వచ్చేసి వింజమూరి శివరామారావు. ఈయన జన్మము 1908, మరణము 1982. ఈయన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెం అనేటువంటి గ్రామంలో జన్మించారు. ప్రముఖ కవి, రచయిత, ఆకాశవాణి కళాకారులు. ఈయన రచనలు వచ్చేసి గోర్కి కథలు, కల్పవల్లి,
కావ్య సంపుటి మొదలైనవి ఈయన బిరుదు కళాప్రపూర్ణ అనేటువంటి బిరుదుని కూడా పొందారనమాట. ఈ యొక్క పాటను మనం తెలుసుకుందాం. పడవ నడపబోయి పడవ నడపబోయి పూల పడవ నడపబోయి పూల పడవని నడుపు అంటున్నారన్నమాట. చుట్టిన తెరచాపనెత్తి గట్టిగా చుక్కాని బట్టి సొరగనీక తరగలపై తేలిపోవా అంటే ఈ యొక్క తరంగాలు ఉంటాయి కదా, ఈ యొక్క అలలు ఉంటాయి కదా, అలలపైన తేలిపోతూ గట్టిగా దాన్ని వచ్చేసి పట్టి దాన్ని వచ్చేసి నొక్కి దాన్ని వచ్చేసి వంగనీయకుండా ఈ యొక్క తెరచాపని పెట్టి ఈ యొక్క పడవను వచ్చేసి నడపబోయి